టిఆర్ నిజం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయినరు. అది సీఎంఓలోకి కొత్త మొఖాలు కూడా యాడ్ అయినాయి అని చెప్పేసి ప్రధాన వార్తలుగా కొన్ని వచ్చినాయి. మనం చూసుకున్నాం. అన్ని పేపర్లో ప్రధాన వార్తలు చూసుకున్నాం. ఆంధ్రప్రభ సీఎంఓలో శ్రీధర్ బాబు, కొత్త ముఖాలు, కొత్త బాధ్యతలు, పాలన వేగవంతానికి పక్షాన నూతన సీఎస్గా సంజయ్, సీఎం సలహాదారుగా రామకృష్ణారావు, 13 మంది ఐఏఎస్లు బదిలీ, అజిత్ రెడ్డికి సీఎంఓ నుంచి ఆ స్థానభ్రంశం, శ్రీధర్కు చోటు, జిఏడి ముఖ్య కార్యదర్శిగా అమిత్ నామ్, అంచనాలకు తగ్గట్లుగా పనిచేసిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం నేను చేసేటువంటి పథకాలన్నీ ప్రజల దగ్గర తీసుకొని పోయి ఆ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. కాబట్టి కొద్దిమంది చేస్తలేరు, చేయాల్సిన అధికారులు నేను నియమించుకుంటాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అందులో భాగంగా కొత్త ముఖాలు అయితే వచ్చినాయి. మనకు సంబంధించి కొత్త సీఎస్గా సీఎంఓగా అజిత్ రెడ్డికి, సీఎం సలహాదారుగా రామకృష్ణారావు ఉన్నాడు. నూతన సీఎస్గా సంజయ్ జార్జ్ను తీసుకున్నారు. ఒకసారి చూసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అధికార యంత్రాంగం ప్రక్షాళన చర్యలో భాగంగా తన కార్యాలయంలో మార్పులు చేర్పులు జోడు చేసుకున్నాడు. నూతన సీఎస్గా సంజయ్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ప్రభుత్వ సీఎస్